తపస్కాల ధ్యానములు అను ఈ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నిన్నటి దినాన యేసు ప్రభు వాక్యం ద్వారా సైతాన్ని ఎలా జయించాడో మనం తెలుసుకున్నాం కదా. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఈరోజు దేవుని వాక్యంలో ఎంత శక్తి ఉంటుంది అనే సత్యాన్ని మనం ధ్యానించుకుందాం. పవర్ ఇన్ ద వర్డ్, దేవుని వాక్యంలో గల శక్తిని ధ్యానించుకుందాం. ముందుగా దేవుని యొక్క వాక్కు సృజించే శక్తి కలది, సృజనాత్మక శక్తి కలది. గాడ్స్ వర్డ్ హ్యాస్ క్రియేటివ్ పవర్. It has power to create everything. God has created entire universe through the word except man. దేవుడు వాక్యం ద్వారానే ఈ విశ్వాన్ని సృజించారు. ఆది కాండంలో తండ్రి దేవుడు 8 మార్లు ఆజ్ఞాపించి ఆయన ఈ విశ్వాన్ని సృజించారు. మీరు ఆది కాండం 1వ అధ్యాయాన్ని ఈరోజు చదవాలి. అక్కడ దేవుడు మొట్టమొదట భూమి ఆకాశాల్ని సృజించారు. భూమికి ఒక ఆకారం లేకుండా ఉంది. మరి అగాధ జలముల మీద అంతా కూడా చీకటి వ్యాపించి ఉంది. అప్పుడు దేవుడు వెలుగు కలుగును గాక అన్నాడు అనమాట. లెట్ దేర్ బి లైట్. వెన్ దెర్ ఇస్ పవర్ ఇన్ ద వర్డ్, ఆయన నోటిలో నుంచి వచ్చిన వాక్యము అక్కడ వెలుగుని కలగజేసింది. అయితే వాక్యం నోట్లో నుంచి వచ్చింది, వెలుగుని కలగజేసింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు అనమాట. అగాధ జలముల మీద, భూమి మీద అగాధ జలముల మీద దేవుని యొక్క ఆత్మ తిరుగాడుతూ ఉంది. అంటే పరిశుద్ధ ఆత్మ భూమి చుట్టూ తిరుగాడుతుంది. అందువల్లనే పరిశుద్ధాత్మని సర్వాంతర్యామి అంటారు. అంతటా భూమి మీద అంతటా ఆయన ఉన్నారనమాట. ఇప్పుడు తండ్రి దేవుని నోటి నుండి వాక్యం వచ్చింది, వెలుగు కలుగునుగా. కానీ ఆ వాక్యాన్ని నిజరూపం చేశాడనమాట పరిశుద్ధాత్మదేవుడు. తండ్రి దేవుడు ఏ మాటనైతే పలుకుతారో దాన్ని పరిశుద్ధాత్మదేవుడు దాన్ని క్రియ జరిపిస్తారనమాట. నిజంగా చెప్పాలంటే తండ్రి దేవుడు కర్త, యేసు ప్రభు కర్మ, మన పాపాలన్నీ తన మీద వేసుకొని కర్మగా ఆయన సిలువలో మరణించారు. అలాగే పరిశుద్ధాత్మ క్రియ జరిపిస్తాడనమాట. తండ్రి దేవుని నోటిలో నుంచి వచ్చిన వాక్యమే యేసు ప్రభు అనమాట. అందుకే ఆయన తండ్రి, ఈయన కుమారుడు అనమాట. ఈ శరీర రూపంలో అయితే తల్లి గర్భం నుంచి మనం జన్మిస్తాము. కానీ దేవుడు ఆత్మ కనుక, తండ్రి దేవుడు ఆత్మ కనుక యేసు ప్రభు, వాక్యమైన యేసు ప్రభు ఆత్మలో తండ్రి నోటి నుంచి జన్మిస్తాడు. పరిశుద్ధాత్మ క్రియ జరిపిస్తారు. వెలుగు కలుగునుగాక అని ఒక మాట పలికారు, అప్పుడు వెలుగు కలిగిందనమాట. పరిశుద్ధాత్మ దేవుడు వెలుగుని కలిగించారు. అలాగే ఆకాశంలో సూర్య చంద్ర తారకలు వచ్చునుగాక అన్నారు దేవుడు. వెంటనే సూర్యుడు, చంద్రుడు, తారకలు వచ్చేసాయి. చూడండి, ఎప్పుడో ఒక మాట పలుకుతే ఇప్పటికీ అవి ప్రకాశిస్తున్నాయి. జ్యోతులు ప్రకాశించునుగాక. ఆ జ్యోతి అయిపోవడం లేదు. ఇంకా మీరు యెషయా గ్రంథం చదివితే అద్భుతమైన విషయాలు అక్కడ ఉంటాయి. 40వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే ఆల్ 22కి ముందు కూడా ఆల్ నేషన్స్ విల్ బి లైక్ అ డ్రాప్ ఇన్ ద బకెట్ ఫర్ గాడ్. అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఒక బకెట్లో దేవుణ్ణి, అంత గొప్ప దేవుడు బకెట్లో ఒక చుక్క ఎలాగో అందరం కలిస్తే అంత అల్పులమంట. పైనుంచి దేవుడు చూసినప్పుడు కింద ఉన్న నరులు అతనికి పురుగుల్లాగా కనబడతారు. తెలుగు బైబిల్ అయితే మిడతలు అని ఇస్తారు. కానీ ఇంగ్లీష్లో చూస్తే దే లుక్ లైక్ వార్మ్స్ టు ద ఆల్మైటీ గాడ్. ఎంత గొప్ప దేవుడు అంటే ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. మనంతా ఒక మిడతల్లాగా కనబడతామంట. మన జీవితం ఉదయాన్న వికసించి సాయంకాలం వాడిపోయే పువ్వు లాంటి చిన్న జీవితం అనమాట. ఎందుకంటే 90వ కీర్తన 4వ వచనంలో అక్కడ మోషే, 90వ కీర్తన మోషే చేసిన ప్రార్థన అనమాట. మోషే అంటాడు, ప్రభా నీకు 1000 సంవత్సరాలు నీకు ఒక్క రోజుతో సమానం. ఈ భూమి మీద 1000 సంవత్సరాలు దేవునికి పరలోకంలో ఒక్క రోజుతో సమానం అనమాట. అందుకే అబ్రహాం క్రీస్తు పూర్వం 2000, ఇప్పుడు 2000 క్రీస్తు శకం. అంటే అబ్రహాం దగ్గర నుంచి దేవుడి దృష్టిలో యేసుప్రభు పుట్టే వరకు 2 రోజులు అయిపోయింది. యేసుప్రభు పుట్టి 2 రోజులు అయిపోయింది అనమాట. 2 రోజులు అయిపోయింది కదా, 3వ రోజున పని అనమాట. అంటే ఆయన 2వ రాకడ ఈ 3వ రోజు జరుగుతుంది అనమాట. ఈ 3వ 1000 సంవత్సరాలు అంటే అలా ఉంటుంది దేవునికి. సరేనా?
8 ఆయన ప్రతి తారకి యెషయా ఇప్పుడు నేనేం చెప్పాలనుకున్నా అంటే యెషయా 40లో 22లో ఆయన ప్రతి తారకి పేరు పెట్టి పిలుస్తాడంట. ఎంత అద్భుతం, మీరు ఆలోచించారా? ఒక్కసారి జ్యోతులు, ఆకాశంలో జ్యోతులు పుట్టునుగాక అన్నారు. అప్పుడు సూర్యుడు, చంద్రుడు, తారకలు వచ్చాయి. ఒక్కొక్క తార అంటే ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, కానీ ఒక్కొక్క తారకి ఆయన పేరు పెట్టి పిలుస్తాడంట. తారల్ని పేరు పెట్టి పిలుస్తాడనమాట. తేజ, అలా ఒక్కొక్క పేరు పెట్టి పిలుచుకుంటారు. ఆ తారలకి మార్గాన్ని కూడా ఈ విశ్వంలో, అంతరిక్షంలో మార్గాల్ని, ఆర్బిట్స్ అంటాం మనం సైన్స్లో. నేను సైన్స్ టీచర్, బయాలజీ టీచర్. ఆర్బిట్స్ ఉంటాయి, అవి ఏవి కూడా వాటి మార్గం దాటి వెళ్ళవు అనమాట. ఎందుకంటే ఈ నక్షత్రానికి ఒక ఆర్బిట్ దారి, ఇది ఒక దారి. ఎందుకు ఇలా ఇవి తిరుగుతూ ఉంటాయంటే ఒక దైవజనం చెప్పాడు, ఈ నక్షత్రాలన్నీ కూడా పరలోకానికి వెళ్ళి అక్కడ తండ్రి దేవునికి దండం పెట్టుకొని మమ్మల్ని సృజించినందుకు అని మళ్ళీ వచ్చి వాటి దారిలో వాళ్ళు తిరుగుతూ ఉంటాయన్నమాట. నక్షత్రాలకి పేరు పెట్టి పిలిచే దేవుడు నీకు పేరు పెట్టి నిన్ను పిలుస్తాడు. ఎందుకంటే ఆయన నీకు 9 నెలలు 10 రోజులు ఆయన తల్లి కడుపులో నీకు ఆయన రూపాన్ని ఇచ్చాడు శరీరానికి. తల్లి కడుపులో నిన్ను పెట్టకముందే ఆయన పరలోకంలో నిన్ను ఆత్మగా సృజించి అప్పుడు అమ్మ కడుపులో పెట్టారు. అందుకే మనలోని అంతరాత్మ దేవుడు పెట్టిన దీపం. ఇది అంతరంగ పురుషుడు అనమాట. సామెతలు 20:27లో అక్కడ చెప్పబడింది, రాయబడింది. అంతరాత్మ అంటే అంతరంగ పురుషుడు. ఈ అంతరంగ పురుషుడిని పరలోకంలో సృజించాడు ఆత్మగా, దేవుడు ఆత్మ కాబట్టి. అమ్మ కడుపులోనికి వచ్చి అమ్మ శరీరాన్ని, నాన్న శరీరాన్ని 9 నెలలు 10 రోజులు సృజించాడు. అంటే నీ ఆత్మ తెలుసు ఆయనకి, నీ శరీరం తెలుసు. నీకు రూపమునిచ్చిన దేవుడు నీతో ఏమంటున్నాడో చూడు అని యెషయా 49లో ఉంటుందన్నమాట. నీ పేరు తన అరచేతిలో రాసుకున్నాడంట. యెషయా 49:15లో నేను నీ పేరు నా అరచేతిలో రాసుకుని ఉన్నాను. యెషయా 43 మీరు చదివితే ఆయన అంటారు, నేను నిన్ను పేరెత్తి పిలిచాను, నీవు నా సొత్తు, నీవు నా ఆస్తి. మన సొత్తు అనుకోండి, బంగారం. ఏం చేస్తాం మనం? లోపల పెట్టి దాచుకుంటాం. లేదా నేను ఎప్పుడైనా బైబిల్స్ కొన్నాను అనుకోండి, కొన్ని ముఖ్యమైన బైబిల్స్ అన్నమాట, చాలా ముఖ్యమైన బైబిల్స్ అయితే ఏం చేస్తానంటే నా పేరు రాసుకొని దాని మీద అమెరికా నుంచి తెప్పించుకుంటాను. కొన్ని బైబిల్స్ గ్రీక్లో ఉంటాయి, కొన్ని ఇలా ఉంటాయి. అలా లైఫ్ ప్రిన్సిపల్స్ బైబిల్స్ అట్లా. ఎవరన్నా ఏం కావాలి నీకు అని అడిగితే నేను బైబిల్స్ ఇవ్వమని అడుగుతాను. వెంటనే నా పేరు రాసుకుంటాను, జెసింతా రాణి, దిస్ బైబిల్ బిలాంగ్స్ టు జెసింతా రాణి, ఇఫ్ ఫౌండ్ ప్లీజ్ కాల్ అప్ అని. ఎప్పుడైనా మరి చాలా జాగ్రత్త. అంటే దేవుడు కూడా మనల్ని ఆయన సృజించుకొని ఆయన పేరు ఇక్కడ రాసుకుంటాడు. ఇక్కడ ఆయన పేరు ఉంటుంది. యేసు ప్రభువుకి చెందిన బిడ్డ కాబట్టి సైతాను నువ్వు తాకావంటే నా కంటి పాపని ముట్టినట్లే, నా బిడ్డల్ని తాకితే నా కంటి పాపని ముట్టినట్లే అని దేవుడు సైతానికి చెప్తూ ఉంటాడు. ఆయన పేరు మన నొసటి మీద రాసినప్పుడు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఇది జరుగుతుంది అనమాట. నువ్వు నాకు అమూల్యమైన బిడ్డ అని చెప్తున్నారు. ఇవన్నీ చదువుకోవాలి. దేవుడు నిజంగా అబద్ధాలు చెప్పట్లా. యెషయా 43:4లో నీవు నాకు అమూల్యమైన బిడ్డ, నీవు నీటిలో నడిచినప్పుడు ఆ నీళ్లు నిన్ను ముంచివేయవు, నేను నీకు తోడుగా ఉండి నడిపిస్తాను, నీటిలో నిన్ను ఎత్తుకొని నడిపిస్తాను. నువ్వు అగ్నిలో నడిచినప్పుడు ఆ అగ్ని నిన్ను కాల్చివేయదు, అగ్నిలోనికి నేను వచ్చి నిన్ను కాపాడుతాను. దానియేలు 3 స్నేహితులు, దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో నెబుకద్నెజర్ రాజు వాళ్ళు విగ్రహారాధన చేయడానికి సువర్ణ ప్రతిమని ఆరాధించడానికి నిరాకరించినప్పుడు 75 అడుగుల ఎత్తున్న మంటలు అగ్ని కొలింలోనికి వేసేస్తాడు ముగ్గురిని. అప్పుడు అక్కడికి వచ్చేస్తారు ఎవరు తెలుసా? యేసు ప్రభు వచ్చి అక్కడ వేసి చల్లని గాలి విసిరేలాగా చేస్తాడు. ఆ మంటలు వాళ్ళని కాల్చేయం. అప్పుడు రాజు అంటాడు, ఏంటి మనం ముగ్గురిని కదా వేసాము, నాకు 4 కనబడుతున్నారే, 4వ వ్యక్తి దైవ కుమారునిలాగా ఉన్నాడే. దానియేలు 3:92లో అంటాడు అనమాట నెబుకద్నెజర్ మహారాజు, యేసు ప్రభువే దైవ కుమారుడు. అప్పుడు వాళ్ళని బయటికి రమ్మనంటే 3 వచ్చేస్తారు. యేసు ప్రభు పరలోకానికి వెళ్తారు. మనం దేవుని స్తుతిస్తూ ఆయన నమ్ముకుంటే ఎప్పుడు మనల్ని కాపాడుతాడు. ఈ వాక్యం మనల్ని ఎలా కాపాడుతుందో చెప్పాలి అని నేను ఈ యొక్క సందేశాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. దేవుని వాక్యము సృజనాత్మక శక్తి కలది.
అంటే క్రియేటివ్ పవర్. వర్డ్ హ్యాస్ గాట్ క్రియేటివ్ పవర్. దేవుడు వెలుగు కలుగునుగా కంటే వెలుగు వచ్చేసింది. సూర్యచంద్ర తారకలు కలుగునుగా కంటే అవి వచ్చేసాయి. భూమి మొక్కలను మొలిపించునుగాక, ఒకే మాట వచ్చింది. భూమి నుండి ఎన్ని మొక్కలు వచ్చాయి చూడండి. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, ముఖ్యంగా మేము హవాయ్ ఐలాండ్కి వెళ్ళినప్పుడు 2009లో బైబిల్ కాలేజ్కి అటెండ్ కావడానికి, బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ హవాయ్ ఐలాండ్లో మా కాలేజ్కి తీసుకెళ్తున్నారు, హగ్గ ఇన్స్టిట్యూట్కి. అసలు ఎన్ని రకాల చెట్లు అంటే ఎంత అందంగా ఉన్నాయంటే నాకు అనిపిస్తుంది ఇప్పటికి కూడా నేను ఎక్కడైనా వెళ్తున్నప్పుడు చెట్లను చూస్తే ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క పూలు, ఒక్కొక్క కాయలు ఎంత మంచి, ముఖ్యంగా ఆరెంజెస్ తింటూ, ఈ వేసవిలో గ్రేప్స్ తింటూ, అంజూరాలు తింటూ, ప్రభా ఎన్ని మొక్కలు నా కొరకే ఇచ్చారా అని ఒకే ఒక మాట మాట్లాడాడు. భూమి మీద అంతా, ప్రపంచం అంతటా రకరకాల చెట్లు చూడండి. ఎంత శక్తి, దేవుని శక్తి చూడండి. ఆయనని ఎంత మహిమపరిచినా కూడా, మనం ఎంత మహిమపరిచినా, సిరాక్ అంటాడు, మనం మహిమపరిచిన దానికంటే ఆయన చాలా చాలా గొప్ప దేవుడు, చాలా చాలా గొప్ప దేవుడు. కనుక దేవుణ్ణి స్తుతించండి మీరు కీర్తనల ద్వారా. దావీదు స్తుతించి ఆయన రాజు అయిపోయినాడు. దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు మీ జీవితము కొండ ఎక్కినట్లుగా ఉంటుందన్నమాట. ఈ 40 దినాలు వాక్యాన్ని చదువుతూ ఉండండి. ఇంకా మాట ద్వారా దేవుడు చాలా చాలా చేశారు. అక్కడ అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను కొన్ని చెప్తాను. యేసు ప్రభు దగ్గరికి వద్దాం. ఎందుకంటే నాకు ఎక్కువ 4 సువార్తలు ఇష్టం. యేసు ప్రభు నోటి నుంచి వచ్చిన మాటలు చెప్పాలి. యేసు ప్రభుని గురించి చదువుతుంటే ఆయన ప్రేమ మన హృదయంలో పోయబడుతుంది, ఆయన కరుణ మన హృదయంలో పోయబడుతుంది. ఆయన లాజరు మరణించి 4 రోజులు అయిపోయిన తర్వాత లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే అక్కడ మరియా మార్తలు ఏడుస్తున్నారు. ఈ లోకంలో ఆయనకి చాలా ప్రియమైన ఇల్లు మరియా మార్తల ఇల్లు. ఆయన జీవించిన కాలంలో చివరి వారంలో ఆయన 3 రోజులు, అంటే ఆది, సోమ, మంగళ, బుధ, 4 రోజులు అయిపోతుంది కదా. ఆయన చివరి 4 రోజులు మరియా మార్తల ఇంట్లోనే ఉంటాడు. అక్కడే విశ్రమిస్తాడు శిష్యులతో కలిసి. ఆయన ఎప్పుడు యెరూషలేముకి వచ్చినా 3 మైళ్ళ దూరంలో బెతానియాకి వెళ్ళి అక్కడ మరియా మార్తల ఇంట్లోనే ఉంటాడు. అంటే ఎంతగా ఆయన ప్రేమించాడు. యోహాను 11:5 చదివితే, యేసు మరియా మార్తా లాజరును ప్రేమించుచుండెను. ఎందుకు ఆయన అంతగా వాళ్ళని ప్రేమించాడు? వాళ్ళ జీవితం అంతా వివాహం కాని అవివాహితులు, అమ్మా నాన్న లేని వాళ్ళు ముగ్గురు కూడా వివాహాలు చేసుకోకుండా యేసు ప్రభు కొరకే జీవించారు. సువార్తని బోధించడానికి యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన శిష్యులు 12 మంది, ఇంకా కొంతమంది స్త్రీలు, కనీసం 20 మంది ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళ ఇంటికే రావాలి. మార్త దగ్గరికి వచ్చాడంటే వెళ్ళి తీసుకొని వచ్చేస్తుంది అనమాట. అంత బాగా ప్రేమ కలిగి వాళ్ళు యేసు ప్రభుని ఎంతో ప్రేమించారు. కనుక ఆయన వాళ్ళని ప్రేమించాడు కనుక కాదు, యేసు ప్రభు అందరినీ ప్రేమిస్తాడు, కానీ వాళ్ళు యేసు ప్రభుని చాలా ప్రేమించారు. మరి మరియా మార్త ఏడుస్తుంటే యేసు ప్రభు కూడా వాళ్ళతో కలిసి ఏడుస్తాడు. ఎక్కడున్నాడు లాజర్ని, ఎక్కడ సమాధి చేశారంటే, వచ్చి చూడండి ప్రభు అంటారు. అప్పుడు తీసుకెళ్ళి ఈ సమాధిలోనే సమాధి చేశాం లాజర్ని అని ఏడుస్తుంటారు ఇద్దరు అక్కేలు, మరియా మార్త. అప్పుడు యేసు ప్రభు కూడా వాళ్ళతో పాటు కన్నీరు కార్చి, మనం కన్నీరు కార్చినప్పుడు యేసు ప్రభు కూడా మనతో ఉండి కన్నీరు కారుస్తారు. ఆయన ఆత్మలో ఉన్నాడు కాబట్టి మీరు చూడట్లే. ఇప్పుడు నన్ను ఎలా చూస్తారో యేసు ప్రభుని కూడా మీరు అలాగే చూస్తారు. ఇక్కడ వచ్చి చూడండి, మీరు కూడా అలా అడగండి, వచ్చి చూడండి మా కుటుంబ పరిస్థితులు. ఆయన వస్తారు. లాజరు వెలుపలికిరా, యోహాను 11:43లో ఒక్క మాట చెప్తాడు, లాజరు వెలుపలికిరా అని. సమాధికి బయట నిలబడి, అప్పుడు 4 రోజుల తర్వాత, మరణించి 4 రోజులైంది, సమాధిలో నుండి లాజరు వస్తున్నాడు. ఏం జరిగింది? యేసు ప్రభు నోటిలో నుంచి వాక్యం వెళ్ళింది. ఆ వాక్యంలో ఉన్న జీవము లాజరులోనికి వెళ్ళింది. యేసు ప్రభు నేనే జీవం అన్నారు. ఆ జీవం వాక్యంలోంచి లాజరులోనికి వెళ్ళి లాజరుకి జీవం ఇచ్చి బయటికి తీసుకొని వచ్చింది. అప్పుడు లాజరు జీవించడం వల్ల అనేక మంది యేసు ప్రభు వైపు తిరుగుతారనమాట.
నాయున్ అనే గ్రామానికి వెళ్తూ ఉంటారు. ఒకరోజు వేకువజామున ప్రతిరోజు ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి సువార్త బోధించాలి. ఆ గ్రామానికి ద్వారం దగ్గరికి వచ్చేస్తారనమాట. ప్రతి గ్రామం చుట్టూ కూడా ఆ రోజులలో గోడలు ఉండే. ఆ ద్వారం దగ్గరికి వచ్చేసరికి ఆ గ్రామంలో నుంచి ఒక పాడని తీసుకొని వస్తూ ఉంటారు. ఒక యువకుడు మరణించి ఉంటాడు. దానికి ముందు ఒక తల్లి ఏడుస్తూ, అయ్యో నేనన్నా చనిపోతే బాగుండేది, నువ్వు చనిపోయావు అని ఒక విధవరాలు మరి దుమ్ము తల మీద వేసుకొని ఏడుస్తూ ఉంటుంది. యేసు ప్రభుకి ఆ గ్రామంలో అడుగు పెట్టగానే ఆ సంఘటన చూసి, ఆ సన్నివేశాన్ని చూసి ఆయన హృదయము కనికర పడుతుందన్నమాట. అయ్యో, ఎందుకంటే ఆమె అంటుంది, అయ్యా మీ అయ్య చనిపోయినాడు, నువ్వు కూడా చనిపోతే నేనెట్లా బ్రతకాలి, నేనన్నా చనిపోయి నువ్వు ఉంటే బాగుండేది అని ఏడుస్తూ ఉంటే ఆమెను చూసి ఆయన కనికరంతో కదిలించబడి ఏడవద్దమ్మా అని చెప్తాడు. ఆమెకి చెప్పి ఆ పాడి దగ్గరికి వెళ్ళి బాబు చేతిని పట్టుకొని చిన్నవాడా లెమ్ము అంటాడు. లూకా 7:14. వెంటనే ఆ బాబు లేచి కూర్చుంటాడు. చిన్నవాడు కాదు, ఈ బాబు నిజానికి యువకుడు అనమాట. ఆ తర్వాత అబ్బాయి సాక్ష్యం ఇస్తాడంట. ఒక దైవజన్ చెప్పారు, పరలోకంలోనికి ఆయన ఆత్మ వెళ్ళిపోతుంది, అయితే తల్లి ఏడుస్తూ ఉన్నప్పుడు అక్కడ తండ్రి దేవుడు చెప్తాడంటే నువ్వు వెళ్ళిపో అని. అప్పుడు ఆయన ఆత్మ తిరిగి బాబులోకి వస్తుంది. ఆయన తర్వాత సాక్ష్యం చెప్తాడంటే నేను ఎంతో పాపం జీవితం జీవిస్తున్నాను, యేసు ప్రభు నన్ను కనికరంతో నన్ను బ్రతికించారు, ఇంకా ఆయన కోసం జీవిస్తానని జీవిస్తాడనమాట. అలాగే మరి లూకా సువార్తలో 8వ అధ్యాయంలో 54వ వచనం చూస్తే అక్కడ యాయిరు కుమార్తె మరణించినప్పుడు, లేదా మత్తయి 9:18 నుంచి చూస్తే యాయిరు కుమార్తె మరణించినప్పుడు యాయిరు అంటాడు, ప్రభా నా కుమార్తె చనిపోయింది, కానీ నీ హస్తం ఉంచితే ఆమె బ్రతుకుతుంది. ఆయన విశ్వాసాన్ని చూసి యేసు ప్రభు వెళ్తాడు. ఆ పాప చేయి పట్టుకొని తలిత ఆకుమి బాలిక లెమ్ము అనగానే బాలిక లేచి కూర్చుంటుంది. అంటే నోటికి ఎంత, దేవుని యొక్క మాటకి ఎంత శక్తి ఉంది అన్నమాట. అదే శక్తి దేవుడు ఇప్పుడు మనకి పెడుతున్నారు. ఈర్మియా చిన్నవాడిగా ఉంటాడు, 10 సంవత్సరాల అబ్బాయి ఉన్నప్పుడు దేవుడు పిలుస్తాడు, ఇదిగో నా మాటలు నీ నోట్లో పెడుతున్నాను, నిన్ను జాతులకి ప్రవక్తగా నేను అభిషేకిస్తున్నాను, రాజ్యాల్ని కూలద్రోయడానికి కట్టడానికి నేను నీకు అధికారాన్ని ఇస్తున్నాను. 2 రాజ్యాలే ఉంటాయన్నమాట దేవుని దృష్టిలో. ఏంటంటే ఒకటి పరలోక రాజ్యం, దేవుని రాజ్యం, దేవుడు, దేవదూతలు, నీతిమంతులు. ఇంకొకటి సైతాను రాజ్యం, పిచాచులు, అపవిత్రాత్మలు, దయ్యాలు, సైతాను అన్నమాట. ఈ 2 రాజ్యాలకి మధ్యలో పోరాటం జరుగుతుంది. ఆ పోరాటం ఏంటో మనం తెలుసుకోవాలన్నమాట. సైతాను రాజ్యాన్ని కూలద్రోయడానికి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి నేను నీకు అధికారం ఇస్తున్నానని చెప్తున్నాడు. అది మీతోనే చెప్తున్నాడు. మీరు వాక్యం చదివినట్లయితే ఆ వాక్యంతో మీరు దేవుని యొక్క రాజ్యాన్ని కట్టొచ్చు, అలాగే సైతాన్ రాజ్యాన్ని కూలద్రోయొచ్చు అనమాట. అందుకే పౌలు అంటాడు హెబ్రీ 4:12లో, పౌలు ఏమంటాడంటే దేవుని యొక్క వాక్యము ఇవన్నీ మీ కొరకు చెప్పాలని. దేవుని యొక్క వాక్యము 2 అంచుల పదునైన ఖడ్గం లాంటిది. హెబ్రీ 4:12లో పౌలు అంటాడు దేవుని వాక్యము 2 అంచుల పదునైన ఖడ్గము లాంటిది, అది కీళ్ళు మధ్య వరకు చొచ్చుకొని పోతుంది. ఇట్లా పట్టుకుంటే మీకు భయం వేస్తుంది కదా. అంటే మన లోపల కీళ్ళు మధ్య వరకు వెళ్ళి అక్కడ దాగి ఉన్న త్రాగుబోతు, పిచాచులు, అసూయ, ధనాశ, అబద్ధాలు ఎన్ని రకాలు ఉన్నాయో అన్నింటినీ ఈ వాక్యం సమరిస్తుంది. అందుకే నిన్నటి దినాన మన మత్తయి సువార్త యేసు ప్రభు సైతాన్ని వాక్యంతో జయిస్తాడనమాట. సైతాన్ అంటాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, 40 రోజులు నువ్వు ఉపవాసం చేసావు, చాలా ఆకలిగా ఉంది కదా, కాబట్టి ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చుకొని నీ ఆకలి తీర్చుకో, నువ్వు దేవుని కుమారుడైతే అని సవాల్ చేస్తాడనమాట. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, మానవుడు కేవలం రొట్టె వలన కాక దేవుడు వచించు వాక్కు వలన జీవిస్తారు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని యేసు ప్రభు రొట్టెతో చెప్తున్నారు. అంటే కేవలం రొట్టె వలన, మొదటి దాన్ని అంటే రొట్టె వలన అంటే ఈ మనం శరీరానికి తినే ఆహారం, దాని వలన మాత్రమే మానవుడు జీవించాడు. ఎందుకంటే శరీరానికి తినే ఆహారము శరీరానికి వెళ్ళిపోతుంది. మరి ఆత్మకు ఆహారం ఏంటి? దేవుని యొక్క వాక్యం అన్నమాట. సో ఈ శరీరానికి నువ్వు ఎప్పుడు అన్నం తింటున్నావో ఆత్మకు కూడా దేవుని యొక్క వాక్యం అనే ఆహారాన్ని పెట్టాలి. తిన్నప్పుడు శరీరానికి బలం వస్తుంది, అప్పుడు పని చేయగలుగుతాం కదా, బలంగా ఉంటాం. అలాగే మన ఆత్మకు కూడా ఈ వాక్యం అనే ఆహారం పెడితే ఆత్మ బలంగా ఉంటుందన్నమాట. ఇప్పుడే నేను ఇక్కడ వాక్యం చెప్పడానికి వస్తుంటే ఒక సోదరి ఫోన్ చేసి, ఆంటీ నేను ఇంటర్ 2nd ఇయర్ చాలా భయం వేస్తుంది అని. అంటే
ఆత్మలో దేవుని వాక్యం లేనప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు మీరు ఆత్మని ఇలా ఊహించుకోండి, ఒక పాత్రలాగా ఖాళీగా ఉన్నప్పుడు సైతాను పిశాచుల్ని పంపిస్తాడు. సైతాను పంపే మొదటి పిశాచు ఏంటో తెలుసా? భయం. అప్పుడు నువ్వు భయపడ్డావంటే మిగతా పిశాచులు వస్తాయన్నమాట. కాబట్టి నేను చెప్పా, అమ్మ నువ్వు కీర్తన 23 అట్లా చదువుకో అని చెప్పి. ముందుగా ప్రతిరోజు మీరు దేవుని యొక్క వాక్యం అనే ఆహారాన్ని భుజించండి. మనం చూస్తే శరీరానికి మన కడుపు కింద ఉంటుంది, ఆత్మ ఇక్కడ ఉంటుంది. కనుక ఈ శరీరం మట్టిలోంచి వచ్చింది, మట్టిలోంచి వచ్చిన ఆహారాన్ని తింటాం. ఈ ఆత్మ దేవుని నుంచి వచ్చింది, కనుక దేవుని నుంచి వచ్చిన ఆహారం ఏంటంటే దేవుని వాక్కు. అందుకే యేసుప్రభు అంటారు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే, నేనే జీవాహారం అంటాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మీరు 42 కానీ 6:27లో కూడా యేసుప్రభు ఒక రోజున 5,000 మందికి ఆహారం ఇస్తాడు ఈ శరీరానికి. కాబట్టి మరుసటి రోజు చాలామంది వస్తారు. అప్పుడు ప్రభు అంటారు, మీరు నేను రొట్టెలు తిని సంతృప్తులైనందున ఈరోజు నా దగ్గరికి వచ్చారు కదా, కానీ నేను మీకేం చెప్తున్నానంటే మీరు అశాశ్వతమైన భోజనంకై శ్రమించకండి. ఈ శరీరానికి తినే భోజనం ఎంత తిన్నా ఒకరోజు చనిపోతే అప్పుడు ఇది మట్టిలోకి వెళ్ళిపోతుంది. కనుక ఎందుకు శాశ్వతమైన భోజనంకై మీరు శ్రమించండి. ఇది దేవుని యొక్క వాక్యం అన్నమాట. ఈ శరీరం అశాశ్వతమైంది, కానీ ఆత్మ మాత్రము శాశ్వతమైంది. కనుక దీనికి శాశ్వతమైన భోజనాన్ని మనం పెట్టాలి, అశాశ్వతమైన దానికి కాదు. అలాగే మరి యేసుప్రభు అంటారు యోహాను 6లో మీరు చాలా బాగా చదవండి. అక్కడ పేతురుతో మాట్లాడుతూ చెప్తాడనమాట, జీవం నిచ్చినది ఆత్మయే, శరీరం నిష్ప్రయోజనము, జీవం నిచ్చినది ఆత్మయే, నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవంనై ఉన్నవి. శరీరము నిష్ప్రయోజనం, ఒకరోజు మట్టిలోకి వెళ్ళిపోతుంది. జీవం నిచ్చేది ఆత్మ, ఈ ఆత్మకి జీవం నిచ్చేది నేను మీతో చెప్పిన మాటలు. అందుకే పునీత అంతోని వారు ఏమంటారంటే, అంతోని వారు ఎప్పుడూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఖాళీగా ఉన్నప్పుడు భాషలో రీకరమరాందురీతురు లీకరమర శిఖమరాందురీతురు భాషలో స్తుతించేవాళ్ళు. కనుకనే 800 సంవత్సరాలైన ఆయన మరణించి ఆయన నాలుక ఇంకా జీవంతోనే ఉన్నది. కనుక అంతోని వారిలాగా దేవుని స్తుతించండి, కానీ అంతోని వారిని కాదు, ఆయన కూడా ఒక దైవజనుడే, ఆయనలాగా జీవించాలన్నమాట. నేను ప్రొద్దున ధ్యానిస్తూ ఆత్మ శరీరం ఎలా చెప్పాలి ప్రభా, ఈ శరీరాన్ని మనం కదులుతున్నాము, జీవంతో ఉంది కదా, మరి ఎప్పుడు శరీరం జీవం లేకుండా ఉంటుంది? ఆత్మ బయటికి వచ్చినప్పుడు. అంటే ఇది శరీరంలో నుంచి ఆత్మ ఎప్పుడు బయటకు వస్తుందో అప్పుడు మనిషిని ఏమంటారంటే ఈ శవము అంటారు అనమాట కదా, రెండు వేరైపోయినాయి. మరి ఇప్పుడు మనం శరీరంలో జీవం ఉంది అంటే ఈ జీవం ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ ఆత్మలోంచి వస్తుందని. అందుకే అంతోని వారు ఏమంటారంటే the life of the body is in the spirit, the life of the spirit is in the word. అంటే శరీరం యొక్క జీవం ఆత్మలో ఉంది, ఆత్మ వల్లనే ఆత్మ యొక్క జీవము వాక్యంలో ఉంది. ఈ ఆత్మ జీవించాలంటే నువ్వు వాక్యాన్ని చదువుతూ ఉండాలి. నూనె పోయాలి కదా, దీపానికి ఆరిపోబోతుంది. అలాగే ఈ నూనె ఏంటంటే దేవుని వాక్యం అన్నమాట. ఈ ఆత్మ జీవిస్తుంది కాబట్టి శరీరంలో ఉన్నన్ని రోజులు శరీరం కూడా జీవిస్తుంది. ఒకవేళ పెరాలిసిస్, పక్షవాతం అంటాం చూడండి, పక్షవాతం వచ్చిందండి ఇటువైపు అంటారు, అంటే ఈ సగం భాగంలో ఆత్మ లేదన్నమాట. మనిషి పాపం చేసినప్పుడు ఆత్మ మరణించడం మొదలు పెడుతుంది అనమాట. ఆ శరీరం ఉంది కానీ ఏం కదపలేవు, అంటే పక్షవాతం వచ్చింది. అంటే ఈ ఆత్మలో ఉన్న ప్రాణము నెత్తురులో కలుస్తుంది. మనం గాలి పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తుల్లో నెత్తురులో కలిసి రక్తంలో, ఆ రక్తం మొత్తం శరీరానికి వెళ్తుంది. కనుక ఈ ఆత్మ కూడా ఇక్కడ ఉండి హృదయంలో ఉండి అక్కడి నుంచి రక్తంలోంచి అంతా వెళ్తుంది అనమాట. అందువల్లే మనం జీవిస్తూ ఉన్నాం. మనం జీవించాలంటే వాక్యాన్ని ప్రతిరోజు కూడా చదువుదాం. ఈ 40 దినాలు మీరు 4 సువార్తలు, కీర్తనలు పెట్టుకొని అలాగే రీడింగ్స్ చూడండి, చూసి చదవండి, దాని ప్రకారం జీవించండి. ఇప్పుడు ఈ మీరు వింటున్న వాక్యం కూడా, దాన్ని కూడా మీరు తర్వాత మళ్ళీ చదువుకోనండి, ప్రార్థన చేసుకొని ఈ దేవుని యొక్క వాక్యంలోని శక్తి 2వ భాగం మనం రేపటి రోజున ధ్యానించుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. నీవు వాక్యం ద్వారానే విశ్వాన్ని సృజించావు ప్రభా. నీ వాక్యము శక్తి కలది నాయనా. రోమా 1:16లో పౌలు అంటాడు, ఇదిగో దేవుని యొక్క వాక్యము రక్షణను ఒసగే శక్తి అని.
ప్రభా ఆ వాక్యంలో శక్తిని మేము తెలుసుకునే కృపని దయచేయండి. యేసయ్య, మీ పేరు దేవుని యొక్క వాక్కు, తండ్రి నోటి నుండి వచ్చిన వాక్యం మీరు కనుక మీ వాక్యాన్ని మేము ధ్యానించుకుంటూ నైనా దాన్ని పాటించడానికి ప్రకటించడానికి కృప దయచేయండి. మోషే 40 దినములు మీ సన్నిధిలో ఉండి మీరు చెప్పిన ప్రతి మాటని విన్నాడు, దాన్ని ఆయన లిఖించాడు, గ్రంథస్థం చేశాడు ప్రభా. కనుకనే మాకు ఇప్పుడు మోషే ధర్మశాస్త్రంగా మొదటి 5 పుస్తకాలు ఉన్నాయి ప్రభా. మేము ఈ 40 దినాలు నీ వాక్యాన్ని దివారాత్రములు ధ్యానిస్తూ దాన్ని పాటించడానికి మాకు కృప దయచేయండి. వాక్యం చదివే పరిశుద్ధాత్మ అభిషేకం మా మీదకి వచ్చునుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాక్యం చదివే కృప దేవుడు మీకు ఇచ్చుదురుగాక. గాడ్ బ్లెస్.